29వ తేదీ ఆగస్టు నెల 2024 సంవత్సరము. ఈ ఉదయకాల ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాము. ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము. దేవునికి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు వారి అతి ఉన్నతమైన నామములో మీ అందరికీ కూడా శుభములు తెలియచేస్తూ ఉన్నాను. దయ కొరకైనటువంటి విన్నపాన్ని ఈ వచనములో మనము గుర్తు చేసుకుంటూ ఉన్నాము. ఈ అధ్యాయం అంతయు కూడా ప్రభుని విశ్వసించుటకు మనము ప్రేరేపించబడినట్లుగా వర్తమానము కలిగి ఉన్నాము. దేవుని బిడ్డలారా, దేవుణ్ణి తప్ప దేనిని కూడా ఎవరిని కూడా మనము విశ్వసించుట అనేది అది మనకు మేలుకరము కాదు అనే సత్యాన్ని ఈ అధ్యాయం అంతటి ద్వారా మనం నేర్చుకుంటాము. ఇదే అధ్యాయము 5-6 వచనాల్లో చూస్తే, మనుషుని గనక విశ్వసిస్తే, అనగా మానవుని యొక్క బలాన్ని జ్ఞానాన్ని ఆధారంగా చేసుకుంటే అది ఎంత కష్టంగా జీవితం ఉంటుందో, నష్టాన్ని చవిచూస్తామో వ్రాయబడుతూ వచ్చింది. అలాగే 7 మరియు 8 వచనాల్లో చూస్తే ప్రభుని విశ్వసించిన వారు ఎంత ఆశీర్వాదాన్ని కలిగి ఉంటారో వ్రాయబడుతూ ఉంది. దేవుని పట్ల విశ్వాసం కలిగిన వారు తమకు కావలసిన వాటన్నిటినీ కూడా దేవుని ద్వారా పొందుకుంటారు అనేది ఎంత గొప్ప సత్యము. కాబట్టి మనము ఎలాంటి విశ్వాసాన్ని, మనుషులను నమ్ముతున్నామా లేక దేవుని నమ్ముచున్నామా అనేది ఒకసారి తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే దేవునికి ప్రతి మానవుని గురించి బాగా తెలుసు. ఎందుకంటే మనం ఆరాధిస్తున్న ప్రభు హృదయ పరిశోధకుడు అనే విషయాన్ని దయచేసి మర్చిపోవద్దు ప్రియులారా. ఇర్మియా ఆ సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నాడు. కారణం ఏమిటంటే అతడు దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు గనుక దేవుని పట్ల విశ్వసించని వారి ద్వారా అతడు అనేకమైన హింసలు, అవమానాలు, ప్రతిఘటనలు పొందుతూ ఉన్నాడు. అవును ప్రియులారా, దేవుని బిడ్డలు దేవునికి చెందని వారి చేత ఎల్లప్పుడూ కూడా శోధించబడతారు, బాధించబడతారు అనేది వాస్తవమే. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 29వ వచనములో, శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వానిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది. ప్రియులరా, ఆ దినాల్లో ఇస్సాకు మరియు ఇష్మాయేలు వారిరువురి మధ్య జరిగినటువంటి సంఘటనను పౌలు గారు ప్రస్తావిస్తున్నారు. ఇష్మాయేలు ఇస్సాకును ఎగతాళి చేసినట్లుగా, బాధ పెట్టినట్లుగా వాక్యంలో చదువుతాము. కనుక దాన్ని ప్రస్తావిస్తూ పౌలు గారు అంటారు, శరీరమును బట్టి పుట్టిన ఇష్మాయేలు వాగ్దానమును బట్టి పుట్టినటువంటి ఇస్సాకును హింసించాడు, లేకపోతే ఎగతాళి చేసి బాధ పెట్టాడు. అలాగే లోక సంబంధులు దేవుని సంబంధులైనటువంటి బిడ్డలను వారు ఇబ్బంది పాలు చేస్తూ ఉండడం అనేది మనం చూస్తూ ఉంటాము. ఆధ్యాత్మికంగా జీవిస్తున్నటువంటి వారిని, లౌకిక ఆత్మతో నిండినటువంటి వారు అనేక రీతులుగా మాటల ద్వారా, క్రియల ద్వారా, వారి యొక్క చేష్టల ద్వారా బాధించడము అనేది గమనిస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితులే ఇర్మియా కూడా ఎదుర్కొంటూ వచ్చారు. ఆ పరిస్థితుల మధ్యన ఇర్మియా మాట్లాడుతూ చెప్తారు. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. నేను నిన్ను అనుసరించు కాపరినయుండుట మానలేదు అని అన్నాడు. అంటే ఎన్ని పరిస్థితులు తన జీవితంలో ఏర్పడినప్పటికీ కూడా, అవమానాలే వస్తున్నా, నిందలే భరిస్తున్నా, శ్రమలే తన జీవితంలో తారసపడుతున్నా, దేవునితో తన విశ్వాసాన్ని లేక దేవునిలో తన జీవితాన్ని ఎంత స్థిరంగా కలిగి ఉన్నాడో మనము గమనించగలము. కాబట్టి ప్రియులరా, ఎన్ని పరిస్థితులు మన జీవితంలోనికి వస్తున్నప్పటికీ కూడా
దేవునితో మన సంబంధాన్ని పటిష్టంగా మనం కాపాడుకొనవలసిన వారమై ఉంటున్నాము. పరిశుద్ధులందరూ కూడా అలాగే జీవించారు. నీతిమంతులుగా పిలువబడిన వారందరూ కూడా దేవునితో వారి సంబంధాన్ని ఎంత చక్కగా వారు భద్రపరుచుకుంటూ వచ్చారో, అలాగే మనకి ఇక్కడ ఇర్మియా ప్రవక్త కూడా కనిపిస్తూ ఉన్నాడు. దేవుని పట్ల విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. తోటి వారిని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు కూడా. కనుక ఎన్ని పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా మనము దేవుని పట్ల మన సంబంధాన్ని భద్రంగా కాపాడుకోవాలి. చదువుకున్న 17వ వచనంలో 2 సంగతులు జ్ఞాపకం చేయబడ్డాయి. అందులో ఒకటి, నాకు అధైర్యము పుట్టింపకము అని భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అధైర్యము పుట్టింపకము అంటే దేవుని ఉగ్రత మరియు తీర్పు పట్ల భయాన్ని సూచిస్తూ చెప్పబడినటువంటి మాట. ఏంటి దేవుని తీర్పు? ఆనాటి ప్రజలు చేసినటువంటి ద్రోహ కార్యములను బట్టి దేవుడు వారి మీదకి తీర్పును పంపించబోతున్నాడు. అదేమిటినగా, బబులోను చక్రవర్తి వచ్చి ఆ దేశాన్ని, ఆ ప్రజలను బందీలుగా పట్టుకొని పోబోతూ ఉన్నాడు. అది దేవుని యొక్క తీర్పు. కనుక దేవుని తీర్పు చాలా భయాన్ని కలుగు చేస్తూ ఉంటుంది. అందుకనే ఈ భక్తుడు ఇర్మియా అంటున్నారు, నాకు అధైర్యము పుట్టింపకము ప్రభువా. అంటే దేవుని తీర్పును బట్టి, దేవుని ఉగ్రతను బట్టి భయాన్ని తను పొందుకుంటున్నట్లుగా, లేక ఏం జరుగుతుందో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాలి అనేటువంటి ఆందోళన కనిపిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. అయినప్పటికీ కూడా ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము అని కూడా చెప్పగలుగుతూ ఉన్నాడు. అంటే ఒకవైపున దేవుని తీర్పును బట్టి భయము ఆవరించి ఉన్న, మరొక వైపున ఎన్ని పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవా నీవే నాకు ఆశ్రయము అని చెప్పగలుగుతూ ఉన్నాడు. స్నేహితులారా, ఒకానొక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క బోధను తనను వెంబడిస్తున్నటువంటి చాలామంది అర్థం చేసుకోక, అంగీకరించక యేసయ్యను విడిచిపెట్టేస్తున్న సమయం అది. అలాంటి సమయంలో చాలామంది యేసయ్యను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉన్నారు. అప్పుడు ప్రభువు తన శిష్యులతో చెప్పారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటున్నారా అని చెప్పి, అప్పుడు సీమోను పేతురు అంటున్నాడు, యోహాను సువార్త 6వ అధ్యాయము 68వ వచనము, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము, నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు అని అన్నాడు. అంటే మేము ఎక్కడికి వెళ్తాం ప్రభువా? మాకు వేరే ఆశ్రయమేమీ లేదు, మాకు వేరే నిరీక్షణ ఏమీ లేదు, మాకు వేరే ఆధారం ఎక్కడా లేదు, నీవు తప్ప అని పేతురు గారు చక్కటి స్టేట్మెంట్ అక్కడ తెలియచేశాడు. కనుక ఇక్కడ ఇర్మియా ప్రవక్త కూడా అంటున్నారు, ప్రభువా భయం అనేది మా జీవితంలో ఆవరించింది, కానీ నీవే మా నిరీక్షణ అయి ఉన్నావు, నీవే మాకు ఆధారమై ఉన్నావు, ఆశ్రయమై ఉన్నావు అనగా ఇర్మియా తన నమ్మకాన్ని, నిరీక్షణను దేవునిపై మాత్రమే కలిగి ఉన్నాడు. అవును స్నేహితులారా, ఎన్ని భయాలు ఆవరించినా, ఎన్ని పరిస్థితులు మన మీద ముక్కమ్మడిగా దాడి చేస్తూ ఉన్నా, ఎలాంటి బలహీనతలు, అనారోగ్యాలు చుట్టుముట్టినా, నెమ్మది లేని పరిస్థితులు, లేకపోతే సమాధానము కరువైనటువంటి పరిస్థితులు, ఏ వైపున కూడా మనకు ఆశ అనేది కలగనటువంటి పరిస్థితులు మాకు ఒకవేళ ఎదురవుతున్నప్పటికీ కూడా మన నమ్మకాన్ని దేవుని నుండి తొలగించుకోకూడదు. మన నిరీక్షణకర్త అయినటువంటి ప్రభువును మాత్రమే మనము అంగీకరించిన వారముగా ఉండాలి ప్రియులారా. కనుక దేవుని యొక్క వాక్యములో వ్రాయబడుతుంది, ఒక ఘోరమైన దినం రాబోతుంది, అనగా తీర్పు దినం రాబోతుంది, అయినప్పటికీ కూడా నిరీక్షణ నాకుంది అని భక్తుడు తెలియచేస్తూ ఉన్నాడు. బాధలు, సంక్షోభాలు ఇలాంటివి ఎన్ని వచ్చినప్పటికీ కూడా దేవుడు ఓదార్పును మరియు బలపరిచేటువంటి కృపను తప్పకుండా నమ్మిన వారికి అనుగ్రహిస్తారు అనేది వాస్తవం ప్రియులారా. దయచేసి కలవరపడవద్దు. దేవుని యందు విశ్వాసము కలిగి ఉండవలసిన వారమై ఉంటున్నాము. ఏ పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా భక్తుడైన దావీదు చెప్పారు, గాఢాంధకారపు లోయలలో నేను సంచరిస్తూ ఉన్నాను,
వాస్తవానికి అది భయం గొలిపేటువంటి పరిస్థితులే, కానీ నేను భయపడను. ఎందుకంటే దేవుడు నాకు తోడై ఉన్నాడు, ఆయన నాతో ఉన్నారు అనేటువంటి నమ్మకం నాకు ఉంది. నా ప్రభువు నన్ను విడిచిపెట్టరు అనేటువంటి నిరీక్షణ నేను కలిగి ఉన్నాను. ఏ లోయల గుండా నేను వెళ్ళినా, ఏ చీకటి గుండా నేను వెళ్ళినా, ఏ శ్రమల గుండా నేను వెళ్ళినా, నేను నమ్మిన నా దేవుడు నాకు తోడుగా ఉండి నన్ను కాపాడగలడు అనే విశ్వాసాన్ని దావీదు వ్యక్తం చేస్తూ ఉన్నాడు. సహోదరుడా, ప్రియ సహోదరి, ఏ మార్గం గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు? ఏ పరిస్థితులు నేను చుట్టుముడుతున్నాయి? కలత చెందుతున్నావా? భయపడుతూ ఉన్నావా? ఇక్కడ భక్తుడు చెప్తా ఉన్నాడు, నేను అధైర్యపడను ప్రభువా, ఎందుకంటే నీవు నాకు ఆశ్రయము అని అంటున్నాడు. కనుక దేవుణ్ణి ప్రియులారా అన్ని పరిస్థితుల్లోనూ కూడా నిరీక్షణకు ఆధారంగా చేసుకున్నప్పుడు, దేవుని పట్ల అన్ని పరిస్థితుల్లోనూ కూడా నమ్మకాన్ని పటిష్టంగా కాపాడుకుంటున్నప్పుడు మన జీవితాలు గొప్పగా, ఎంతో ధైర్యంగా, నెమ్మదిగా సాగిపోతాయి అనే విషయాన్ని ఈ ఉదయకాలం ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక ప్రియా దేవుని జనమ, కలవరపడొద్దు, కృంగిపోవద్దు. మనకు నిరీక్షణకర్త అయ్యేటువంటి దేవుడు ఉన్నారు. మనం నమ్మిన దేవుడు మనల్ని విడిచిపెట్టరు. ఆయన అంతము వరకు మనకు తోడుగా ఉంటారు. యుగ సమాప్తి వరకు సదాకాలం నేను మీతో కూడా ఉంటానని ప్రభు చెప్పారు. వారి యావత్ బాధలోనూ ఆయన బాధ నొందెను అని వ్రాయబడింది. దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవరు అని ప్రభు చెప్తా ఉన్నారు. అంత మాత్రమే కాదు, మనను ప్రేమించిన వాని ద్వారా వీటన్నిటిలో, మనను చుట్టుముట్టుకున్న వాటన్నిటిలో నుండి మనం అత్యధికమైన విజయాన్ని చూస్తాము. కనుక విశ్వసించుదాం, నిరీక్షణ కలిగి ఉందాం, ప్రభుని ఆధారంగా చేసుకుందాం. దేవుడు మనల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ ఉదయకాలం మీ వాక్యము ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. ఎన్ని ఆటంకాలు, ఎన్ని శ్రమలు ప్రభువా, ఎన్ని అవమానాలు, వ్యతిరేకతలు ఎదురైనప్పటికీ కూడా ఇదిగో ప్రభువా, భయమంతయు కూడా మా జీవితంలో నిండుకొని ఉన్నప్పటికీ కూడా మాకు నిరీక్షణ మీరై ఉంటున్నారు. మా నమ్మకాన్ని ప్రభువా మేము మీ పట్ల కలిగి ఉన్నప్పుడు ఎంతో నమ్మదగిన దేవునిగా ప్రభువా మీరు ఆదుకొనడానికి సిద్ధంగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఇర్మియా ప్రవక్తకు ఉన్నటువంటి ఆ నిరీక్షణ మాకు కూడా దయచేయండి ఆయన. ఇర్మియా ప్రవక్త కలిగి ఉన్నటువంటి అట్టి విశ్వాసము ప్రభువా మాలో కూడా స్థిరంగా అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. వాక్యం విన్న వారందరినీ మీరు దీవించండి నాయన. వారి జీవితాల్లో ఉన్న పరిస్థితులన్నీ కూడా మీకు తెలుసు మా ప్రభువా తండ్రి. వారి విశ్వాసాన్ని బలపరచండి, నిరీక్షణతో వారిని నింపండి ప్రభువా. వారి పరిస్థితులన్నిటి నుండి కూడా సంపూర్ణమైన విడుదల వారికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. వారి బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించి బలపరచండి, వారి పరిస్థితుల నుంచి విడిపించమని వేడుకుంటున్నాను. దైవజనులను, వారి కుటుంబాలను దీవించండి తండ్రి. పరిచర్యలో బలంగా నడిపించండి ప్రభువా. ఏ ఆటంకాలు ఉన్నప్పటికీ కూడా మీరున్నారు గనుక మీకు స్తోత్రాలు చెల్లిస్తూ మీ చేతులకు వారిని అప్పగించుకుంటున్నాము. సమస్త మహిమ మీకే చెల్లిస్తూ యేసు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి సదాకాలం మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.